సంసారం నిలబడాలంటే ఎప్పుడు సత్య భాషణం కంటే సరస భాషణం చాలా ముఖ్యం. వాళ్ళు ఏ మాట మాట్లాడితే ఆనందిస్తారు, అది చెప్పేస్తే. ఒక ఏడాది తర్వాత మనం పెద్ద సోఫా కొనుక్కుందామే అంటుంది భార్య. తప్పకుండాను అండమే. అయిపోయే ఏడాది తర్వాత మనం చూసుకుందాం రాజెవరో మంత్రి ఎవరో. ఈ గొడవ పెట్టుకుని చికాకున్న పెద్ద మనిషి ఏమంటాడు, ఇప్పుడు నీకు అది ఒకటే తక్కువైంది ఇక్కడ, ఈ ఏడాది నరకం కదా, ఎందుకు వచ్చిన మాట వదిలేరాదా? తప్పకుండా 1-200 అయిపోయి. నువ్వు అబద్ధం ఆడామని నేను ఎవరు అరెస్ట్ చేసి లోపల పట్టరు. శాస్త్రం కూడా అది తప్పని చెప్పలా. సంసారంలో ఎప్పుడు సరస భాషణం. వాళ్ళు సంతోషించేది, ఏదో అడిగారు, సరదా పుట్టింది అని తర్వాత చూసుకుందాం. కొనగలమేమో, నిజంగానే అంత ఐశ్వర్యం మనకు వస్తుందేమో. ఎప్పటికే వాళ్ళు అప్పుల్లో ఉన్నాం, నీకు అన్ని పనికి పనుల కొరకులు మీ నాన్న ఇచ్చాడు. వాళ్ళ నాన్న కూడా ఎందుకంటే మధ్యలో ఈ సత్యం చెప్పడం అలవాటు అయితే మంచిదే మిత్రమా. ఇంత కొండ బద్దలు కొడితే సంసారం బద్దలైపోతుంది. ఎందుకు అంత బద్దలు కొట్టడం? మామూలుగా చెప్పరాదా? సంతోషిస్తారు. తర్వాత బహుశా ఒక 6 నెలలు అయ్యేసరికి ఏం కొంటాం సోఫా అని వాళ్ళే అంటారు. నమశివాయ అయిపోయాయి. ఇదే సత్యము వృతము. సత్యమే, నువ్వు చెప్పేది సత్యమే. దాన్ని కాస్త ఎదుటివాడు మరీ గాయపడకుండా సంతోషించేలా చెప్పు.